హాయ్. గ్రూప్ 2 ప్రిపరేషన్‌లో ఒక చిన్న కీ పాయింట్ అండి. మామూలుగా మనం చదువుతా ఉంటాము. కానీ ఈ పాయింట్‌ని మీరేమైనా గుర్తుపెట్టుకోండి. నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించింది. సాధారణంగా ఇప్పుడు ఎలక్షన్ టైం కదా! ఎలక్షన్‌లో టైంలో ఎలక్షన్ కమిషన్ మీద ఏమన్నా బిట్టు పడొచ్చు. సాధారణంగా మనకు ఎలక్షన్‌లో ఒక ప్రధాన సభ్యుడు, ఇతర సభ్యులుంటారు. అంటే ఎలక్షన్‌లో ముగ్గురు సభ్యులుంటారు. వీళ్ళని తొలగించాలంటే ముగ్గురికి ఒకే పద్ధతి ఉంటుందా? వేరు వేరు పద్ధతి ఉంటుందా? అంటే ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌ని, మిగతా ఇద్దరు సభ్యుల్ని. నాకు తెలిసిన పాయింట్ ఏమంటే, ప్రధాన ఎన్నికల కమిషన్ తొలగించాలంటే ఉభయ సభ్యులు ప్రత్యేక మెజార్టీ తీసుకొని, రాష్ట్రపతి అనుమతి తీసుకొని తొలగించాలా. కానీ మిగతా ఇద్దరు సభ్యులు తొలగించాలంటే ఆ పార్లమెంట్‌లో ఉభయ సభలు ప్రత్యేకమైన మెజార్టీ ఏం అవసరం లేదు అని నేను బాగా తెలుసుకున్నాను. ఇది నాకు బుక్ చదవడం వల్ల ఒక్క రోజులో ఏం తెలుసలేదు. ఒక మూడో రివిజన్‌లో తెలిసింది. మూడు సార్లు చదివేటప్పుడు తెలిసింది. సో, మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధాన ఎన్నికల కమిషన్ తొలగించడానికి మాత్రమే పార్లమెంట్ ఉభయ సభ్యులు ప్రత్యేక మెజార్టీ, రాష్ట్రపతి సంతకం అవసరము. మిగతా ఇద్దరు సభ్యులైతే పార్లమెంట్ సభ్యుల మెజార్టీ ఏం అవసరం లేదు. ఇది నేను తెలుసుకున్న చిన్న కీ పాయింట్. మీకేమైనా నచ్చితే గిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా కామెడీ వీడియోస్ అయితే షార్ట్‌లో వస్తాయి. వీడియోస్ అయితే గిన ఇవి గ్రూప్స్ గురించే వస్తాయి. ఓకే.